భవితకి మీ మీడియా ఎదురుగా నా దగ్గర మీ మీడియా సంవత్సరంలోన 2 గంటలు టైం ఇస్తే దాని బుర్రలోని ఏ ఫిట్ ఉంటే ಯಾವ స్క్రిప్ట్ డైరెక్టర్ అంతా నేను బయట తీసి ఆ నోట్ను కక్కించిస్తాను. సరే భవితని మీ దగ్గర పట్టుకొని వస్తా. భవితకి దండం పెట్టారు లాస్ట్ భవితని తీస్తాడు. భవితని తీసుకొస్తా అంటే ఎందుకు వద్దంటే మరి దాని వెనక దుష్టగ్రహాలు ఉన్నాయి కదా. ఎవరున్నారు? స్వయం. సరే భవిత వాళ్ళ అమ్మని తీసుకొని వస్తా. ఓకేనా? మెయిన్ దుష్టగడ ఆవిడే ఆవిడకి ఓపెన్ గా మీడియా ఎదురు చెప్తాను. దానికి ఒకరు కొంచెమేనా, ఎందుకంటే నాకు ఆడు అన్నది వీడియో నాకెంతకాలం ఉంటుంది. నీకు తల్లి కొంచెమేనా బుర్రా బుద్ధి ఏదైనా ఉన్నది అనుకో. నీకు 3 కూతుళ్ళు, అసిస్టెంట్ అయ్యాడు కుమార్తో నీకు ఏ రిలేషన్ ఉండో, నీకు మొగుడు ఏటో ఉండో, నాకు అన్నీ నేను లాగాను. నీకు కొంచెమైనా బుర్రా బుద్ధి ఉంటే, నీతి నిజాయితీ మీద ఉంటే నీకు ఎందుకంటే ఇప్పుడు దీంతోనే అయిపోయింది కాదు. నువ్వు ఒక రివెంజ్ ఇది రివెంజ్ అంటాం. నువ్వు ఇక్కడ నుంచి ఇంటర్వ్యూ చేసుకొని, ఇది ఇంటర్వ్యూ అంటాను, ఇక్కడ షూటింగ్లు చేసుకొని మీరు ఇక్కడ రాసిన నడుచుకొని వెళ్ళిపోయారు ఎక్కడికి, హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మీరు నీ తావేరా నా తావేరా అనుకున్నాం. కానీ ఏంటి అది సర్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళడం, గవర్నమెంట్కి వెళ్ళడం, వాళ్ళు ఇప్పుడు తన్ని సెంటిమెంట్స్ తర్వాత మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుగా 16 తారీఖుకి మీకు మొత్తం ఫేక్ అని షో చేశారు. మళ్ళీ ఈ మధ్యన ఇంకోటి ఛానల్ ఇంకా కమింగ్స్లో అది ఇంకా మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది జరుగుతుంది. ఇప్పటికైనా మీకు బుద్ధి ఉండి 3 పిల్లలతో హ్యాపీగా నిజాయితీ మీద నువ్వు నీ ఫ్యామిలీకి చూసుకొని హ్యాపీగా ఉంటే అమ్మో నీకు చల్లకి చూస్తావు. అంతేగాని వెనకన నువ్వు ఎవరు డైరెక్షన్ ఏ అక్కడటి నీకు సేఫ్ చేయడు, ఏంటి శ్రీనివాస్ పావు గారు సేఫ్ చేయడు, అది నీకు తెలుసును. ఏ రెడ్డిలో నీకు సేఫ్ చేసింది నువ్వేటనుకుంటున్నావు, కాళీమాత కూడా నీకు సేఫ్ చేసిస్తాడు. ఎందుకంటే నీ లెక్కలోని నేనెలా బుక్ అయ్యారో తల్లి నీ తప్పు కాదండి. నేను వాళ్ళకి బుక్ అయ్యాను, శ్రీకాంత్ వాళ్ళకి బుక్ అయ్యాడు, నువ్వు వాళ్ళకి బుక్ అయిపోయావు. ఇది వాస్తవం. ఫస్ట్ యాకరెడ్డి బుక్ చేసి మరి కాదండి. ఆవిడ ఎలా చెప్తే డాన్స్ ఆడుతుండే, ఇది ఎలా చెప్తుంది వాళ్ళ కూతురు డాన్స్ ఆడుతుండే. ఏదని చెప్పకముందు అది చెప్పకూడదు దేవరహస్యం, వెనక నుంచి ఆవిడంటది అదేమని చెప్పకూడదండి. నీ అమ్మ బూతులు వస్తున్నాయి, నాకు బూతులు వస్తున్నాయి. దేవరహస్యం అండి, గుళ్ళో ఉన్న విగ్రహాలు ఉన్నాయి, నా అమ్మ నాన్న అది దేవరహస్యం కాదా, అది చెప్పకూడదంట. ఎలా చచ్చిపోయి చెప్పకూడదంట.